ఆంధ్రీకరించడం ప్రారంభించిన తిక్కన సోమయాజి మొదలైన వారికి మార్గదర్శకుడై మహాభారతాన్ని ఇలా ఆంధ్రీకరించవచ్చు అన్న మార్గాన్ని తెలియచేస్తూ తరువాతి కాలంలో ఆంధ్రదేశంలో వచ్చినటువంటి అనేక రకములైనటువంటి రచనా ప్రక్రియలకు కావలసినటువంటి విధి విధానములకు కావలసిన సౌకర్యాన్ని మహాభారతంలో తాను ఆంధ్రీకరించినటువంటి భాగంలో చూపిస్తూ మీకు నేను అక్కడక్కడ దానికి సంబంధించిన విశేషాలను చూపిస్తాను. ఇప్పుడు నేను కేవలం నన్నయ్య గారి కవిత్వంలో ఆదికవి శబ్దం ఎలా అన్వయం అవుతోంది అని ఉదాహరణలు చూపించడం కన్నా ఆదిపర్వ ప్రసంగంలోనే నేను మీకు అక్కడక్కడ అటువంటి ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఈ భారతాన్ని ఆంధ్రీకరించారు. ఈ ఆంధ్రీకరించే ప్రయత్నాన్ని ప్రారంభించడంలో వచ్చినటువంటి మొదటి పర్వమే ఆది పర్వము. ఆది అన్న శబ్దమునకే మొదలు అని పేరు. సంస్కృత భారతమునందు కూడా వ్యాస భగవానుడు రచించినటువంటి భారతంలో మొదటి పర్వం ఆది పర్వమే. ఆ పర్వాల పేర్లు అలాగే ఉన్నాయి, అలాగే ఉంచి అలాగే ఆంధ్రీకరించి తీసుకొచ్చారు. అందులో ఆదిపర్వ ప్రారంభంలో అంటే మహాభారతము ఆంధ్రీకరించడము ప్రారంభం చేస్తున్న సమయంలో నన్నయ్య గారి యొక్క నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి పద్యం. ఆ పద్యాన్ని ఆయన తెలుగులో రచించలేదు, దాన్ని ఆయన సంస్కృత భాషలోనే రచన చేశారు. కారణం ఒక్కటే, మనకి దేవతారాధన అని ఒక మాట ఉంది. దేవతారాధనము అంటే భగవంతుణ్ణి ఆరాధించుట. ఏమి, మనమే జాతీయ భాష అని ఒక భాషను పెట్టుకుంటున్నామే, రాష్ట్ర భాష అని రాష్ట్రాలు ఒక భాషను పెట్టుకుంటున్నాయే, ఎవరి భాష మీద వాళ్ళకి అంతంత మక్కువ ఉంటుందే. ఈశ్వరుడు కూడా ఒక నిర్ణయం చేశాడు. ఆరాధన యందు నామములు చెప్పుకోవడంలోనూ భగవంతుణ్ణి స్మరించడంలోనూ భజన చేయడంలోనూ మీరు ఇందులో చేస్తున్నారన్న దానితో సంబంధం ఉండదు. కానీ వైదికమైనటువంటి ఆరాధనా విధాన ప్రక్రియ యందు సంస్కృత భాషను మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే శ్వేతవరాహ కల్పే అంటాం తప్ప తెల్ల పంది కల్పే అని దాన్ని మళ్ళీ అనువాదం చేసి పూజలో ఎక్కడా ఉపయోగించరు, సంస్కృత భాషలోనే ఉంటుంది. భారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతామూర్తుల యొక్క ఆరాధన, ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతంలోనే ప్రారంభించారు. సంస్కృతంలో ప్రారంభించడం తెలుగు భాషకేదో తక్కువతనం చేసినట్టుగా భావించకూడదు. సంస్కృతం తల్లి వంటిది. తాను ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ తనని కన్న తల్లి తాను చదువుకున్నంత చదువుకున్నది కాకపోవచ్చు. తనని కన్న తల్లి తానిప్పుడు ఎంత ఐశ్వర్యవంతుడో ఆమె అంత ఐశ్వర్యవంతురాలు కాకపోవచ్చు. తానిప్పుడు ఎంత అందంగా ఉన్నాడో తన తల్లి అంత అందంగా అంత